తల్లిదండ్రులు పిల్లలకి మంచి ఫోన్లు కొని ఇచ్చారు. ఆ ఫోన్లు పట్టుకొని పిల్లల మెసేజ్లు చూసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఏరి పిల్లలు ఎక్కడ? మీ పిల్లలు మీరే పాడు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఆదివారం అయ్యేసరికి దేవుని మందిరం ఉండాలని హెచ్చరిక చెయ్యండి. యవనస్తులేరి కుటుంబాలతో ఉన్న వాళ్ళకంటే వారికి యాతన ఎక్కువైపోయింది. ఏమ్మా, దేవుని సన్నిధానంలో పిల్లలు ఉండడం గొప్ప భాగ్యం. మీ ఇంటిని మీరే కట్టుకోవాలి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులు అందరూ ఏకంగా కూడి చెవియొగ్గాలంట. దేవుడు అంటున్నాడు, ఒక ధనికుడే కానీ, భూస్వాముడే కానీ, పేదవాడే కానీ, అడుక్కున్నాడు కానీ, ఎలాంటి వాడైనా కూడా దేవుని వాక్యానికి చెవియొగ్గి వినాలంట. ఎందుకంటే చెవులు చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ చెవులు ముసలమ్మ ముచ్చట్లకి ఎక్కువ ఇస్తారు, లేదా అల్లరితో కూడిన ఆటపాట్లకి చెవులు ఇస్తారు ఎక్కువ, లేదా లేనిపోయిన కథలు చెప్పేవారికి చెవులు ఇస్తారు. అందుకే దేవుడు అంటారు చెవి యొగ్గు వినడి. యేసుప్రభు వారు కూడా ఉపమానం చెప్పాడు, చెవులు గలవాడు వినుగాక అని. మనిషి పుట్టినప్పుడే దేవుడు చెవుల్ని కలిగజేశాడు. చెవులైన ఎవరైనా ఉన్నారేంటి? చెవు వంపో ఏదో ఉంటుంది కానీ చెవులు మాత్రం అందరికి. ఎందుకు ఆ మాట వాడాడంటే ఈ చెవులు మంచివి కాదు. యేసుప్రభు దేవుడు మాట వినడానికి, సత్యాన్ని వినడానికి కానీ మనుషులు చెవి యొగ్గరు కాబట్టి చెవులు గలవాడు వినుగాక అన్నాడు. వాక్యం ఇక్కడ వింటున్నారు కానీ మీ చెవులు ఎక్కడికో పనిచేస్తాయి. విన్నట్టే ఉన్నారు, మీరు ఎక్కడికో వెళ్తారు. అలాగే వెళ్ళకండి. మీ చెవులు చక్కగా ఆదివారం అయ్యేసరికి చక్కటి మాటలు వినడానికి మీ చెవులు పెట్టండి. అప్పుడు ఆ మాట మీ హృదయంలోనికి వెళ్ళి మీ జీవితాలు సరిచేస్తుంది. మీద పరధ్యానంగా కూర్చుంటే దేవుడి మాటలు గాలికి వెళ్ళిపోతాయి. అందుకనే తల్లిలైనంట వాళ్ళు, లేకపోతే తండ్రిలైనంట వారు మీ పిల్లలు ఆదివారం ఎక్కడున్నారు? వారం అంతా క్లాసులకు వెళ్తారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆలోచించాలి. మీ ఇంట్లోనే మీ పిల్లలు ఖచ్చితంగా చెప్పండి, ఆదివారం నాడు మందిరానికి వచ్చి బయటికి వెళ్ళొద్దని. సమంతులేమి, సామర్థ్యులేమి సమస్తము కూడా చెవియొగ్గి వినాలంటే. ఎందుకంటే నా నోరు విజ్ఞాన విషయం పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకం కూర్చున్నదే అయ్యుండును. హల్లెలూయా. దేవుడు పలికే ప్రతి మాట కూడా సేవకుల ద్వారా విజ్ఞానం నేర్పిస్తుంది. అంటే జ్ఞానం నేర్పిస్తుంది దేవుని వాక్యం. జ్ఞానము కావాలి, జ్ఞానం కావాలని అడుగుతారు. చాలామంది ప్రార్థన చేస్తారు, నా పిల్లలకి జ్ఞానం ఉండాలి, నాకు జ్ఞానం ఉండాలి, నా భర్త జ్ఞానం. మంచిదే, జ్ఞానం అయితే అడగమని వాక్యం చెప్తుంది. కానీ అదే జ్ఞానాన్ని సొలొమోను రాజుకి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే రాజ్యం పరిపాలించడానికి నీ ముందు కానీ నీ వెనక కానీ ఎవరికి అట్లాంటి జ్ఞానం ఇవ్వను. జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. రెండు ఇచ్చాడు దేవుడు. దేవుడు ఒకటి అడిగితే రెండు ఇస్తాడు. ఆ రెండిని బట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. జ్ఞానంతో రాజ్యం పరిపాలన చేశాడు, మంచిదే, బాగానే పరిపాలన చేశాడు. కానీ ఐశ్వర్యంతో ఏమైపోయాడు? తన జీవితం పాడు చేసుకున్నాడు. ఈ రోజుల్లో డబ్బు ఉంటే మంచిది, మనం బ్రతకగలము, కోటి విద్యలు కూటు కొరకే కదా, డబ్బు లేకపోతే మనిషికి విలువ ఉండదు, డబ్బు ఉండాలని చాలా ప్రయత్నాలు చేసి తప్పు మార్గాలు వెళ్తూ డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పూట బ్రతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నీతిగాని. ఈ సొలొమోను రాజు డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది కాబట్టి దాన్ని ఎలాగ వినియోగించుకోవాలో తెలియక ఏం అయిపోయి పతనానికి వెళ్ళిపోయాడు. వ్యభిచారాన్ని బానిస అయిపోయాడు. అన్యులతో స్నేహం చేశాడు, అన్యులతో సాహసం చేశాడు. చివరికి అన్యుల పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అంత మాత్రం ఊరుకున్నాడండి, బలిపీఠాలు కట్టాడు. అంటే ఆయన జీవితం అంతా కూడా పతనం అయిపోయింది. ఈరోజు జ్ఞానం అడుగుతాం. ఏ జ్ఞానము కావాలి? దైవికమైన జ్ఞానము, దైవికమైన ఆలోచనలు, దైవికమైన తలంపులు, దేవుడి కృపలు ఎదగాలి అని అడగాలి తప్ప డబ్బు ధనము ఈ లోకంలో మనల్ని పాడు చేస్తాయండి. కానీ దేవుడు అంటాడు, నన్ను నమ్ముకుని అనాథలుగా వచ్చను, ఏ పూట కాపట ఆహారం మీకు నేను పెడతానన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు పోషించేది మళ్ళీ పోషిస్తాడు. ఇంకా డబ్బు కోసం చాలామంది ఘనత, 12వ వచనం, ఘనత వహించిన మనుషుడు నిలవజాడడు, వాడు నశించి మృగం అంట. ఘనత కావాలంటారు ఈ రోజుల్లోని. చూడండి, సామెతలు 22వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఏంటంటారు? గొప్ప ఐశ్వర్యం కావాలి, గొప్ప సంపద కావాలి, వెండి బంగారాల కంటే దయ కావాలి. అంటే వెండి బంగారాల కంటే కూడా దేవుని దయ మనకు కావాలి. మంచి పేరు కావాలండి. మంచి పేరు కావాలంటే ఏం చేస్తాం? మంచి ఇల్లు కడతాడు, మంచి ఇల్లు కట్టాడండి. మంచి జాబ్ వస్తే మంచి జాబ్ అండి. పిల్లలు బాగా చదివించాడండి, మంచి పేరు. లోకంలో మనిషి తాపత్రపడదు, అందుకే పడుతున్నారు. ఎందుకంటే ఏదో రకంగా మంచి పేరు సంపాదించాలని. కానీ మంచి పేరు నీకు లోకంలో ఎక్కడ దొరకదు. దేవుళ్ళు ఉంటేనే మంచి పేరు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పేరు సంపాదించాలి. బాబేలు గోపురం కట్టారు దేవుని కంటే గొప్ప వాళ్ళు వెళ్ళిపోదామని.
దేవుడు మించి ఉండాలనుకున్నారు, దేవుడు కట్టండి అనుకున్నాడు. కానీ ఆ చివరి వరకు వచ్చినాక చివరి ఏం చేశాడని దేవుడు తారుమారు చేశాడు. మనం అనుకుంటాం మంచి పేరు సంపాదించుకోవాలనుకొని కట్టారు, చివరికి ఏమైపోయింది అంతవరకు చూస్తాడు. మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఎలా నడుస్తారు, ఎలా డబ్బు ఇచ్చాను, లేకపోతే ఉద్యోగం ఇచ్చాను, లేకపోతే ఇల్లు ఇచ్చాను, పిల్లలు ఇచ్చాను, వీళ్ళు ఎలా నడుస్తున్నారు, ఎలా నడిపిస్తున్నారు, దేవుడు కనిపెడుతున్నాడు. కానీ దేవుని మహిమ కొరకు ఉంటే దేవుడు గొప్ప సంతోషిస్తాడు. దేవునికి వ్యతిరేకమైన మన కుటుంబం ఉంటే దేవుడు బాధపడతాడు. అందుకనే బాబేలు గోపురం కట్టినప్పుడు అనుకున్నారు, ఇంక మాకు మించిన లేరు అనుకున్నారు. అందరూ ఒక ఏకాత్మతో ఏక మనసుతో పని చేస్తూ ఉన్నారు, ఒక్క మాట మీద ఉన్నారు. దేవుడు చూశాడు, నాకంటే మీరు గొప్పలు అవుతారు అనుకున్నాడు. టక్కుమని ఏం చేశాడండి, భాషలు తారుమారు చేశాడు. అప్పుడు వరకు ఐకమత్యంగా ఏం చేశారండి, ఆ ఇసుక, ఇటుకు, సిమెంట్, రకరకాల పనులన్నీ పెట్టి చేసుకున్నారు. చివరికి ఇంకా ఒక జానర్లోనే ఆకాశం కంటుదనేటప్పటికి ఆడు నీళ్ళు తెమ్మంటే రాయి తెమ్మంటే సిమెంట్, అంటే ఆ భాష ఏమైపోయిందండి, దేవుడి చేతి. అందుకని ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చే దేవుడు. దేవుని స్తోత్రం. చక్కగా పాడతారు, ఆ పాట ఎంత బాగా పాడతారో. ఏమైనా చేయగలవు, కథలు మార్చేస్తాడు మన దేవుడు. నువ్వు అనుకున్నంత కథ దేవుడి దగ్గర ఉండదు. నీ కథను మార్చేవాడు అతనే, మన బ్రతుకులు మార్చేవాడు అతనే, మన స్థితిగతులు మార్చేవాడు అతనే. కాబట్టి ఎంతైతే మనం దేవుడి దగ్గర లోబడతామో అంతగా దేవుడు దీవిస్తాడు. కొంతమంది అనుకుంటారు, దేవుడు మాకు ఏ మేలు చేశాడండి. ఏ మేలు చేయాలి, మన ప్రాణాన్ని ఉంచితే అంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి? నీ ప్రాణం కంటే విలువైనది ఏదైనా ఉన్నదా లోకంలో? చెప్పండి. చాలామంది డౌట్ ఇదే, గుడికి వెళ్తారు మాకు ఏ మేలు ఉందండి, లేకపోతే మా అమ్మ వెళ్తుంది, మా అక్క వెళ్తుంది, మా పిన్ని వెళ్తుంది, మాకు ఏమైనా మేలు ఉందంటే నీకంటే గొప్ప గొప్ప ధనికులు ఈరోజు హాస్పిటల్ పాలై ఉన్నారు, మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకేది లేకుండా కాపాడుతున్నాడే, ఇంకా అంతకంటే నీకేం కావాలి? దాన్ని బట్టి దేవుని కొంత తెల్లవారు లెగ్గానే భూమి మీద కాలు ఎట్టడానికి దేవుడు ఆయుష్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజును బట్టి దేవుడు మనం స్తుతించాలి. ఇంకేం మంచి పేరు కావాలి నీకు, ఏటి గొప్ప కావాలి నీకు? కాబట్టి మంచి పేరు కొరకు తాపత్రయపడి దేవుడి సన్నిధికి ఎప్పుడు కూడా మనము దూరం కాకూడదు. ఇంకంటున్నాడు పాతాళం 14వ వచనం, పాతాళమునకు ముందుగా కూర్చోబడదురు. పాతాళానికి వెళ్ళాడు ఒక ధనవంతుడు, మనకు తెలుసు. అనుకున్నాడు ధనమే నాకు మంచి పేరు వస్తుంది, డబ్బే నాకు మంచి పేరు వస్తుందని ధనవంతుడు భూమి మీద తన జీవితం అంతా కష్టపడ్డాడు. ఈరోజు కష్టపడొద్దని నేను చెప్పను. నువ్వెంతైతే 6 రోజులు కష్టపడతావో 7వ రోజు నీ ప్రాణానికి, నీ కుటుంబానికి నెమ్మది కలిగేలాగా ఆయన సన్నిధికి రావాలి మనం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు, 6 రోజులు మీరు కష్టపడండి, మీకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యం అంతా నేను ఇస్తాను, కానీ 7వ రోజు మాత్రము మీరు నా సన్నిధికి వస్తే నేను మిమ్మల్ని దీవిస్తాను అన్నాడు. మానవుడు 7వ రోజు కూడా పని చేయడానికి వెళ్తున్నాడు. బలం ఉండేటప్పుడే కదండి చేయాలి. కానీ ఆ బలం ఇచ్చేవాడు ఎవరండి? దేవుడు. బలము తనది, ఆరోగ్యం తనది, ఐశ్వర్యం తనది, ఆయుష్ తనది. ఆయనే ఏదైనా చేయగల దేవుడు. హల్లెలూయా. కాబట్టి ధనవంతుడు అనుకున్నాడు, మంచి పేరు సంపాదించాలనుకున్నాడు, డబ్బు ఉంటే నాకు లోకంలో విలువ ఉంటుంది అనుకున్నాడు. కానీ ధనవంతుల్ని దరిద్రులు కలుగు చేసినాడు దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రెండిని కలిసి దరిద్రగా ఉండాలనుకున్నాడు దేవుడే. ధనం కూర్చున్నాడు, కానీ ఇద్దరికి పరీక్ష పెట్టాడు దేవుడు. లాజర్కి 22వ అధ్యాయం చదివారు కదా, కిందనే ఉంది సామెతలోని. ధనవంతుల్ని దరిద్రులు కలుగు చేసిన అతనే, కానీ వాళ్ళిద్దరికీ పరీక్ష పెట్టాడు. ఎవడు నన్ను ప్రేమిస్తాడు, ఎవరు నా కొరకు బ్రతుకుతాడు, ఎవరు నా మాట వింటారంటే దరిద్రుడే విన్నాడు. హల్లెలూయా. దరిద్రుడు. దేవుడు అంటే భక్తి దరిద్రులకే ఉంటుందండి, గర్విష్ఠులకు ఉండదు, ధనవంతులకు ఉండదు, వాళ్ళకి సమయం సరిపోదు. కానీ దరిద్రుడు దేవుని ఎప్పుడు వేడుకుంటాడు, అయ్యా నా పిల్లలు దీవించవా, నన్ను దీవించవా, నా కుటుంబాన్ని దీవించవా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వని దరిద్రుడు ఎప్పుడు మొరపెట్టుకుంటాడు. ధనవంతుడు మాత్రం సమయం దొరికితే 10 రూపాయలు ఎక్కడ వస్తాయని పరిగెడతాడు, వాడి పని అది. కానీ ఒకరోజు ఇద్దరికి పరీక్ష పెడితే అందులో ధనవంతుడు ఓడిపోయాడు. ఎందుకంటే వాడు భూలోకంలో కూర్చున్న ధనవంత ఎక్కడికి వెళ్ళిందండి? పాతాళానికి వెళ్ళిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఎంత మనం కూర్చుకున్నా పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలనుకుంటే మన దరిద్రులమైనా కూడా పర్వాలేదు, పేదవారైనా కూడా పర్వాలేదు, కానీ దేవుడు రాజ్యానికి వారసులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ ధనవంతుడు వెళ్ళిపోయిన అప్పుడు తెలుసుకున్నాడు. ఎక్కడ తెలుసుకున్నాడు? భూలోకులు ఉన్నని చెప్పి తెలుసుకోరు చాలామంది, ఎక్కడెక్కడో తాపత్రయ పడతారు. కానీ దేవుడు అంటాడు, నీవు ఉన్న చోటే దేవుడు నిన్ను దీవిస్తానంటాడు.
కదండి. అప్పుడు అక్కడ అంటాడు, అయ్యా నాకు ఈ నరకం ఉందని చెప్పారు కానీ నేను తెలియలేదు, ఇక్కడికి వచ్చాక నాకు బాధ తెలిసింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి భూలోకానికి వెళ్తానంటే దేవుడు అవకాశం ఇచ్చాడండి? ఇవ్వడు. ఎందుకంటే ఒక్కసారి ఆయన చెప్తాడు. నా ఊహ కూడా ఒకసారే చెప్పాడు, ఈ లోకంలో నువ్వే నీతిమంతుడివి, లోకానికి వెళ్ళి నువ్వు ప్రకటన చెయ్యన్నాడు. అప్పుడు ఆ ప్రజలు వినలేదు, ఇప్పుడు ప్రజలు వినటం లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటండి? సంపద, ఘనత, పేరు, ఐశ్వర్యం, ఇవే మానవుడికి కావాలి. కానీ ఇవన్నీ లోకంలో ఉంటాయి, కానీ పరలోక రాజ్యం మాత్రం ఉండదు. దేవునికి స్తోత్రం. లాజరు చూసావా, భూమి మీద పేదవాడిగా బ్రతికాడు, నీచంగా బ్రతికాడు. వాడిని చూసి ప్రతి ఒక్కరు అసహించుకున్నారు. కానీ ఆయన రాజ్యము నా దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తి మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా మోకాలుని చక్కగా అడిగాడు. నిత్య జీవానికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నిత్యరాజ్యం నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఏం చేస్తే కార్యం జరుగుతుంది అన్నాడు. దేవుడు కొన్ని విషయాలు అక్కడ చెప్పాడు. మోష ధర్మశాస్త్ర ప్రకారం 10 ఆజ్ఞలు నువ్వు పాటించాలిరా అన్నాడు. అన్నీ పాటిస్తున్నాడు, బాల్యం నుంచి చేస్తున్నాడట. కానీ తనకు ఒక కొదువు ఉంది. ఏంటుందండి? ధన పిచ్చి ఉంది. డబ్బు పిచ్చి ఉన్నాడు ఎప్పుడు కూడా పరలోక రాజ్యం వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో అన్నీ కొంటావు, డబ్బుతో దేవుని కొంటావా? దేవుడు అంటాడు, విలువ పెట్టి నిన్ను నేను కొన్నా, నువ్వు నన్ను కొండవేట అంటాడు. ఏంటండి? దేవుడు విలువ పెట్టి డబ్బుతో కొన్నాడేంటి మన దేవుడు? డబ్బుతో కొనలేదు. ఇంకా ప్రజలు వస్తూనే ఉంటారు. ఒకసారి తీర్థాలకి వెళ్తారు, చూసారండి? 6 గంటలు స్టార్ట్ అవుతాయి ఊర్లో తీర్థాలు, స్టేజీలు కట్టి. కానీ 9 గంటల వరకు ఏం చేస్తారండి? ముస్తాబులు అయ్యి. ఇది ఆదివారం అయితే ఇది ఒక మనకు తీర్థం. గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం అయితే ఇది ఒక మనకు తీర్థం. ఏంటంటే 9:30 నుంచి పాస్టర్ గారు స్టార్ట్ చేసేస్తాడు. పాపం వచ్చిన వాళ్ళు పాడుతూ ఉంటారు, జనం వస్తూనే ఉంటారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ స్టేజా, ఈ స్టేజా, ఈ స్టేజా, డ్యాన్స్ ఎవరన్నది. అంటే మన దేవుడికి ఇచ్చే సమయం ఎంత ఇస్తున్నారండి? ఒకసారి రోజుకి 24 గంటలు అయితే వారానికి ఎన్ని గంటలు అవుతుంది? ఒకసారి ఇంటికి వెళ్ళి మీరు లెక్క పెట్టుకోండి. ఇన్ని గంటల్లోనే నువ్వు దేవుడికి ఎంత సమయం ఇస్తున్నావు? ఒక్కసారి ఆలోచిస్తే ఆదివారము కూడా కొసరిగానే ఇస్తున్నాం మనం. ఇన్నాళ్ళు చిన్నప్పుడు షాప్కి వెళ్ళేది కొనుక్కుని కొసర అడిగారు, ఆ కొసరే ఇస్తున్నాను ఇప్పుడు. అంటే వచ్చేది 11కి, వెళ్ళిపోయేది 12:30కి. ఆడవాళ్ళు కూడా ఆదివారం అయ్యేసరికి త్వరగా వంటలు చేసుకోండి అమ్మా, అది మీ ఇంటికి క్షేమం. మరొకసారి చెప్తున్నాను, జ్ఞానవంతురాలు స్త్రీ ఏకువనే లెగిసిందంట. ఉదయాన్నే లెగిసి తన ఇంటి వరకు భోజనం సిద్ధపరిచి పనులకు బెత్తం సిద్ధపరిచిందట సామెతల గ్రంథంలో. ఆదివారం అయ్యేసరికి మగోళ్ళ కంటే బద్దకస్తులు అయిపోతున్నారు వీళ్ళు. మీ ఇంటికి దరిద్రం అదే వస్తుంది. ఏం చేస్తారు ఆదివారం? నాకేంటి అర్థం అవ్వదు. కానీ ఎన్నిసార్లు చెప్తాం, చెప్పి 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 దేవుడి చేతికి అప్పచెప్తే ఏమైపోద్ది? మిమ్మల్ని బట్టే మీ ఇల్లు దీవించబడాలి. మీరు నిద్రపోతే ఇల్లంతా నిద్రపోయే ఉంటుంది. ఆదివారం ఏం చేస్తారు? ఉదయం లేచి అడవడిగా బయలుదేరి ఈరోజు ఆదివారం వారం అంతా కాపాడాడు దేవుడు, ఈరోజు వెళ్ళాల. ఆడవాళ్ళు బద్ధకాన్ని బట్టేనండి మీ ప్రార్థనలకు జవాబు రావట్లేదు. నిజం చెప్పాలంటే ఎన్ని మాటలు వింటున్నారు, ఎన్ని వాక్యాలు వింటారు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? చెవులు లేని వాళ్ళు వీళ్ళు. ఎవరండి వీళ్ళు? వీళ్ళు ఎవరండి? చెవులు లేని ఆడవాళ్ళు అని చెప్పాలి. చెవులుంటే బుద్ధి వస్తుంది మనిషికంటే. మంచి మనిషికి ఒక మాట అంటారు. ఎన్నిసార్లు పాస్టమ్ గారిని నేను చెప్పించుకోవాలి? ఆదివారం ఉదయం లెగిసి యథాప్రకారం సోమవారం ఎలా లెగిస్తారు, ఎలా లెగిసి క్యారేజీలు కడతారు పిల్లలకి, ఎలా మీ భర్తలకు పనికి వెళ్ళిపోతారు, మీరు పనులకి వెళ్తారు. ఇక్కడ పని చేసిన ఆడవాళ్ళు చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు. మీరు 11కి వెళ్తే అక్కడ డబ్బులు వస్తాయి మీకు. ఒక 10 నిమిషాలు ముందే వెళ్ళి నిలబడాలి అక్కడ. ఆ 90 వేయడానికో ఆ మస్త్ర వేయడానికో. ఏమంటే దేవుడి సన్నిధి అంత హీనంగా చూస్తారు ఎందుకండి? దేవుడి సన్నిధిని కానీ దేవుని కానీ హీనంగా చూస్తే దేవుడు మిమ్మల్ని కూడా అసహించుకుంటాడు.
బాగా ఆలోచించుకోండి. ఆదివారం అయ్యేసరికి ఇంట్లో రాత్రికి అన్నీ సిద్ధం చేసుకోవాలి. రేపు ఆదివారం చర్చికి వెళ్ళాలి, పిల్లలు త్వరగా లెగాలి, భర్తకు చెప్పాలి. కానీ అంతేగాని వీలే ఫ్యామిలీగా 12 గంటలకు వస్తే ఇంక దేవుడు ఎలా దీవిస్తాడు? మారండి. మీరు మారితే మీ ఇల్లులు బాగుంటాయి. మీరు మారలేనంతసేపు మీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వడం. హల్లెలూయా, హల్లెలూయా. పాడినోళ్ళు పాడుతారు, ప్రార్థన చేసిన ప్రార్థన వచ్చి కూర్చొని బాగుంటారా? ఒక్కటే గొరక, నిద్ర అంట సింపుగొడ్లు ధరిస్తుంది. దరిద్రానికి సూచన నిద్రే. ఎందుకు మీకు నిద్ర వస్తుంది? మెలకుగా ఉండండి, మంచిది. ఈ కుర్రాడు కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళాడు నిత్యరాజ్యానికి. నేను వారసులు అవ్వాలి, ఏం చేయాలని అన్ని బాగా నేను చేస్తాను. కానీ ఒకటి ఉందరా, నీకు డబ్బు పిచ్చిరా. ఏం పిచ్చి ఉంది ఆడికి? నీ డబ్బు పిచ్చి వదిలేస్తే నా రాజ్యానికి వస్తావన్నాడు. అది వదులుతాడేంటి? ఒరు బాబు ఈరోజు గుడికి రారని వస్తాడా? నాకు అర్జెంట్ పని ఉందని వెళ్తాడు. అది వదిలితేనే ఇక్కడ నిత్యరాజ్యం ఉంటుంది. అర్జెంట్ పనులు లేకపోతే ఏవేవో చేయటం, ఇవన్నీ లోకంలో పనులండి. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి అంటాడు, నీకు ఏ పిచ్చి అయితే ఉందో, ఏ అలవాటు అవుతుందో, ఏ వ్యసనం అవుతుందో అది వదిలేసి వస్తేనే పరలోక రాజ్యం అన్నాడు. కానీ ఆ మాటకి ఏమైపోయాడండి? ముఖము ఇప్పుడు వీళ్ళ ముఖాలు కూడా చిన్నబుచ్చిపోయి ఎంత నవ్వుతూ వచ్చారో పాపం. బాగా పౌడర్ అది కొట్టుకొని స్నానం వచ్చేసి చాలా అలికిడికి వచ్చారు. దేవుని స్తోత్రం. చెప్పండి, గట్టి చెప్పండి. మా మొక్కలు నవ్వుతున్నాయన్న వాళ్ళు చెప్పండి, ఇటుపక్కోలు. అమ్మాయి ఇంకోసారి మేము నవ్వుతున్నామని చెప్పండి, కొద్దిగా గట్టి చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ చెప్పినవన్నీ మీ క్షేమం కొరకే, బాగా ఆలోచించుకోండి. కాబట్టి వ్యసనం పడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు అంటాడు శిష్యులతోటి, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జలు ఒంటి దూరిపోద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం. సూది బెజ్జం అంతా ఒంటి దారమే ఎక్కించలేము మనం. కానీ ఒంటి ఎక్కడంటే తన్ను తాను తగ్గించుకున్నాడు పరలోక రాజ్యం వెళ్తాడు. ఏదైనా సరే ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు లోబడతావో, దేవుని ప్రేమిస్తావో, అప్పుడే నీకు పరలోక రాజ్యం. ఒంటే ఎంత ఎత్తుకుంటుందో అంత గర్వం లేదు దానికి, వంగుతుంది. మన జీవితంలో ఎంత ధనం ఉని, ఎంత డబ్బుని, ఎంత మంచి పేరున్నా సరే దేవుడి దగ్గర ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడే నీకు పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం. చివరికి ఒక్క మాట చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమనందున్నది. చూసారండి, ఎవరి గురించి నువ్వు కనిపెట్టాలా? మన పౌరస్థితి, మన ఆస్తి, మన మంచి పేరు, మన ప్రతిష్టలు పరలోకంలో ఉన్నాయి. కానీ భూమి మీద నీకు ఏ మంచి పేరున్నా మనిషి బతికున్నప్పుడే, తర్వాత ఏది ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకే నీ పౌరస్థితి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించేది, నా పౌరస్థితి పరలోకంలో ఉంది, నా ఆస్తి పరలోకం, నా పేరు పరలోకంలో ఉంది, దాని కొరకు నేను ఎలా సంపాదించాలి, ఎలా తాపత్రపడి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉండాలని ఆలోచించాలి. కానీ నీ పౌరస్థితి భూమి మీదే శాశ్వతంగా ఉండిపోతానన్నట్టుగా దేవుడిని వదిలేసి, దేవుని కార్యాలు వదిలేసి, దేవుడు పనులు వదిలేసి, దేవుడు నిర్లక్ష్యం చేసి వారం అంతా కూడా నువ్వు లోకంలోనే ప్రయాసపడితే పౌరస్థితిలో నువ్వేటి సంపాదించావు? నీ పేరు ఉందా అక్కడ? ఇక్కడ ఆధార్ కార్డులో ఉంటుంది, ఓటు కార్డులో ఉంది, ఎందుకు రావాల్సిన రావని. కానీ పరలోకంలో నీ పేరు ఉందా? ఎలాగుంది? నీ పౌరస్థితి పరలోకమందు ఉంది. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్క విశ్వాసి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా పౌరస్థితి ఎక్కడుందండి? ఎక్కడుందమ్మా? పరలోకం. పరలోకం కొరకు ఈ యవ్వనస్తుడు తాపత్రయ పట్టాడు, కానీ ఆ ధనాన్ని వదులుకోలేకపోయాడు. ధనవంతుడు కూడా పరలోకం సంపాదించాలి డబ్బుతో అనుకున్నాడు, కానీ ధనవంతుడు కూడా లేదు. కానీ పేదవాడైన దేవుని ప్రేమించే వ్యక్తి, ఇంకో మాట ఉంది, పరిసేయుడి ఇంటికి యేసుప్రభువు వారు వెళ్ళారట. పిలిచాడు యేసుప్రభువు వారు, మంచిదే. పిలిస్తే కుర్చీలో కూర్చున్నాడు వెళ్ళి. కానీ పరిసేయుడు గర్వంగా నిలబడ్డాడు. మనం అనుకుంటాము, ప్రభు కదా ఇన్ని విషయాలు అడుగుతాడా అని అనుకుంటాం. దేవుడు కదా చూసి చూడనట్టు వెళ్ళిపోతాం. ఎప్పుడు దేవుడు చూసి చూడనట్టు వెళ్ళండి. లోకాసు సువార్తేనా 7వ అధ్యాయం చూడండి ఒక్క మాట. 7వ అధ్యాయమే, 7వ అధ్యాయం 36 నుంచి చూడండి.
ఆ, వచ్చి అవును అవును చూడండి, పరిసైడింటికి వెళ్ళాడు కానీ అక్కడ ఒక స్త్రీ వెళ్ళింది పాపాత్మరాలు. కానీ తను ఏం చేసిందంటే కన్నీళ్ళతో తన పాదాలు కడిగింది. తన అందమైన తలతో కాళ్ళు ఒత్తుతుంది, కన్నీరు కారుస్తూ పాదాలకు ముద్దు పెట్టుకుంటుందంట. కొన్నిసార్లు దేవుని ప్రేమించిన వాళ్ళు ఇలాగ కూడా ఉంటారు తగ్గించుకొని. కానీ ఈ పరిసెడు ఏమనుకుంటున్నాడండి, తను ముట్టుకునేది పాపాత్మరాలు కదా, ఈయన దేవుడైతే ఆవిడకి శిక్ష ఇయ్యాలి కదా. కొన్నిసార్లు మనుషులు బట్టి మనం మనుషులు అంతరంగంలో మాట్లాడతాం, కానీ అక్కడ ప్రభు మానవుడిగా ఉన్నాడు కాబట్టి తనకి కొన్ని ఆలోచనలు ఉంటాయి, తనకి కొన్ని తలంపులు ఉంటాయి, తనకి కొన్ని ఆశ ఉంటుంది. అక్కడ ప్రభు ఏమన్నా 40 వచనం చూడండి. దేవునికి స్తోత్రం. అక్కడ చిన్న ఉపమానం చెప్పాడు, ఇద్దరిని దేవుడు క్షమించాడు. ఒకడికి 500, ఒకడికి 50 రూపాయలు. ఎక్కువ పాపం చేసింది ఈవిడిని నేను క్షమించాను, నిన్ను నేను క్షమించాను, కానీ నువ్వేం చేసావని అక్కడ దేవుడు అడుగుతాడు. ప్రతిదీ మనలో కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. ఏమని అడిగాడండి? ఎవరు అడిగారండి మాట? ఎవరు అడిగారు? అంటే ఏసైకి మనసు లేదా? ఏసైకి ఆలోచనలు ఉండవా? నేను నీ ఇంట్లోకి వచ్చాను, నువ్వు నా కాలు కొడుకు నీళ్ళు ఇచ్చావా అని అడిగాడు లేదా? ఈరోజు నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు? దేవుడు కదండి అలాగే ఎందుకు అడుగుతావు నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు మన పోలికలో చేసుకున్నాడు, కానీ మనము దేవుడు ఒకలాగే దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి కూడా కొన్ని ఆశలు ఉంటాయి. కానీ ఇంట్లోకి వచ్చి నాకు నీళ్ళు ఇచ్చావా, నా కాలు కడుక్కోమన్నావా, నాకు ముద్దు పెట్టావా, నన్ను ప్రేమించావా? కానీ స్త్రీ ఏం చేసిందండి? సమస్తము చేసింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ స్త్రీ ఎక్కువగా నన్ను ప్రేమించింది కాబట్టి ఎక్కువ శాతం ఆవిడ నేను క్షమించాను అన్నాడు. చాలామంది పరిసైడ్లాగే ఉండిపోతాడు. ఎలాగండి? పిలిచినట్టే పిలుస్తారు. ఒక్కొక్కసారి మేము ఒక్కొక్క ఇంటికి వెళ్తాం, చూసి కంగారు పడతారో తెలీదు, ఎందుకు వచ్చారో తెలదు, అలా నిలబడిపోతారు. ప్రైజ్లాడండి. మేమే కూర్చుంటే దగ్గర లాక్కొని కూర్చుంటాం, కానీ వాళ్ళు ఏమవుతారండి అక్కడ? ఏ మైండ్తో ఉంటారో తెలవదు. అప్పుడు కుర్చీ లాక్కొని నేనైతే కుర్చీ లాక్కొని కూర్చొని నేనే ప్రశ్నలు, జవాబు నాదే, ప్రశ్న నాదే. బాగున్నారమ్మా, మీ ఆయన ఎలాగున్నాడు, మీ పిల్లలు ఎలాగ వెళ్ళారు అంటారు, కానీ కనీసం నీళ్ళు తాగుతారు అన్నోళ్ళు లేరండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పోనీ వచ్చారు కదా, పాస్టర్ గారు వచ్చారు, గబాబు కుర్చీ వేద్దాం, పాస్టర్ గారు వచ్చారు, అదేం లేదు. ఎందుకు వచ్చారు అనుకుంటారు చాలాసార్లు. ఎందుకు వచ్చారు ఇలా అనుకుంటారు, కానీ వాళ్ళు రావడం వల్ల నీకు ఆశీర్వాదం నువ్వు అనుకోవు. దేవునికి స్తోత్రం. అలా నిలబడిపోతారు చాలాసార్లు. నాకు ఒకసారి, నేను ఎప్పుడు వాటర్ బాటిల్ పట్టుకెళ్తాను, ఒక్కోసారి పట్టుకెళ్ళి నాకు దాహం వేస్తుంది, ఒక్కోసారి వాళ్ళు అమ్మకొద్ది మంచి నీళ్ళు అంటే ఏముంది, వాళ్ళ విశ్వాసం ఎంత ఉందండి? ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇవ్వాలా, మామూలు నీళ్ళు ఇవ్వాలని అడుగుతారు. మీరు అదొక క్వశ్చన్. దేవుని స్తోత్రం. అంటే విశ్వాస జీవితం ఎలాగుందో చూడండి. అంటే నీ ఇంట్లోకి వచ్చినప్పుడు గిన్నెడు చల్లీలు ఇస్తే ప్రతిఫలం ఉందన్నాడు. అలాగని చల్లీలు ఇచ్చికండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు చెప్పారు కదండి చల్లీలు, నేను చెప్పిన అడుగు చాలని అడుగుతారండి మా వాళ్ళు. చల్లీలు ఇమ్మన్నారు కదండి, చల్లీలు ఇచ్చాను. ఎండాకాలం ఇవ్వండి, చలికాలం చల్లీలు ఇవ్వకండి, వేడి నీళ్ళు ఇవ్వండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది ఆశీర్వాదం. యేసుప్రభువారు అన్నాడు. యేసుప్రభువారే అలాగ అడిగినప్పుడు సేవకులుగా ఈరోజు మిమ్మల్ని అడగడం తప్పేం లేదు. తప్పుందంటారా? తప్పుందా? ఏం బాబు పిల్లేదేమరా, చెప్పలేదేమి, నీళ్ళు ఇవ్వలేదే, పాలు ఇవ్వలేదు అడగడం తప్పులేదు. ప్రభు అడిగాడు, ఆయన పని చేసుకుంటున్నాడు కాబట్టి ప్రభు అడిగినప్పుడు మేము కూడా అడగడం తప్పులేదు. అలాగే ఒక సహోదరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏం కలగాలంటే ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. సునీలు ఇటు రండి. చాలా బిజీగా ఉన్నారు యవనస్తులు. హల్లెలూయా. దయచేసి తీసేసుకోండి, లేదా భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇదే హెచ్చరిక. నేను
వాళ్ళ ద్వారా ఫోన్లు మీరు తీసుకుంటే మీ పిల్లల లైఫ్ బాగుంటుంది. వాళ్ళు ఉద్యోగాలు చేసినప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇవ్వండి ఫోన్లు, బాగుంటుంది. అంతవరకు చదువు నిమిత్తం ఉండేటప్పుడు ఫోన్లు ఇవ్వకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెసేజ్ల మీద మెసేజ్లు. ఆడపిల్ల ఇటు నుంచి ఎడితే మగవాడు అటు నుంచి ఎడతాడు. ఆ పిల్ల పెడుతుంది, బయటకు వచ్చేటి ఇటు బయటికి వెళ్ళిపోతాడు. అంటే ఎలాగుందో చూడండి. ఈ ఫోన్ల వల్ల చాలామంది పాడైపోయారు, కుటుంబాలు పాడైపోతున్నాయి, భార్యాభర్తల జీవితాలు పాడైపోతున్నాయి, యవనస్తులు పాడైపోతున్నారు. మనం సరదాగా అనుకుంటాం కానీ అది చాలా కుటుంబాలు పాడు చేసే ఫోన్గా అయిపోయింది. ఫోన్ అది వాడుకోవాలి, అది డేంజర్ లాంటిది, వాడుకోవాలి అంత మాత్రమే. ఈరోజు యవనస్తులకు ఫోన్ ఎందుకు అసలు చదువుకున్న వాళ్ళకి ఫోన్ ఎందుకండి? నాకేటి అర్థం అవ్వట్లేదు. పోనీ ఉద్యోగం చేసిన వాళ్ళకా ఫోను, పోనీ బిజినెస్ మ్యాన్లకా ఫోను, చదువుకున్న వాళ్ళకి ఎందుకో ఫోన్ నాకేటి అర్థం అవ్వదు. ఇదివరకు ఫోన్లు ఉన్నాయా? కప్పుర్లు ఎట్టుకుంటారు. ఆడు 10th రాకముందు ఒక 20,000 రూపాయల ఫోన్ ఎంత అండి? మళ్ళీ చిన్నది కాదు, యాపిల్ ఫోన్ అంట, ₹1,00,000 ఫోను. తినడానికి ఏదో అంటారు, ఏదో నాకు శాస్త్రం రావట్లేదు, తాగడానికి గింజలు తాగుబోతే 2 పిల్లలు అన్నట్టుగా మా తాత మేసాల మీద నిమ్మకాయలు ఎట్టాడండి, నా కొడుకు 10 లక్షల బండి కొంతాను అంటున్నారు వీళ్ళు. ఇంట్లో చూస్తే సరైన కుర్చీ ఉండదు, ఆడు బైక్ మీద తిరుగుతాడు 5 లక్షల బండి మీద. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడండి, కూర్చునికి కుర్చీ ఉండదు. అంటే ఏంటి? మీ పిల్లల జీవితాలు మీరే పాడు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. ఇప్పుడు పిల్లల దగ్గర ఫోన్లు మీరు తీసుకోండి. వాళ్ళు స్కూల్లో ఫోన్ ఉంటుంది, ఆఫీస్ ఫోన్కి చేసి మాట్లాడండి, ఓకేనా? మీకు అర్థమవుతుందా? ఫోన్ తీసుకోకపోతే నేను ఒప్పుకుని వాళ్ళ గురించి ప్రార్థన చేయవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ యవనస్తుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు యవనస్తులు కూడా వ్యసనం ఎలాగే వస్తుంది, మొక్కలు మాడిచేస్తారండి. పెద్దోళ్ళు అయితే రాటుకి పోటుకు ఉంటారు కానీ ఈ పిల్లలు అస్సలు మొక్కలు మాడిచి అమ్మగారు మమ్మల్ని అనేసి మరా ఏటో వాళ్ళు బతిలాడాలి వెళ్ళి నేను. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త. మీ యవన జీవితాన్ని మీరు పాడు చేసుకోకండి. మీ యవన జీవితం చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. ఆదాము కూడా పాడు చేసుకున్నాడు యవన జీవితం, పాడు చేసుకుని పతనానికి వెళ్ళిపోయాడు. మీరు అలాగే వెళ్ళకూడదనే ఆశ. మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది, మంచి జీవితం ఉంది, మంచిగా జాబులు చేయాలి, మంచి చదువుకోవాలి. ఈ ఫోన్ మైండ్ వల్ల చదువు మీద కూడా మైండ్ ఉండలేదండి చాలామందికి. మంచి చదువుకునేటప్పుడు మెసేజ్ వెళ్ళిపోద్ది, ఆడు చదివినప్పుడు బుర్ర పాడైపోద్ది. ఆడికి మెసేజ్ మీద మెసేజ్, మెసేజ్ మీద మెసేజ్, ఒకరంతకి తెలియదు ఒక కాల్ చేసేస్తారు ధైర్యంగా. ఈ ఆడపిల్లలు, అమ్మో ఈ ఆడపిల్లలు ఉన్నారే సామాన్యులు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. వాళ్ళు కొద్ది భయపడతారు ఏమని, కానీ వీళ్ళు ఊరుకోరు. తెరమసి వచ్చాక ఊరుకుంటారు. ఏరా నీకు ఫోన్ చేసి తినబడదా, చెప్పాను కదా 2 గంటలు రమ్మని. ఆడితో ఫైటు. చాలా జాగ్రత్తగా ఉండి. ఇవన్నీ లోకంలో జరుగుతున్న విషయాలు గమనించి తల్లిదండ్రులంటి వారు పిల్లల కొరకు ప్రార్థన చేయండి. యవనస్తులు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు, కానీ నిత్యరాజునికి యవన కాలంలో వ్యసనాలు మానేయండి. వ్యసనం అంటే ముఖం మార్చుకుని ఒక వ్యసనం, అలగడం ఒక వ్యసనం, కోపపడడం ఒక వ్యసనం. ఇవన్నీ కూడా మానేస్తే మీ జీవితాలు బాగుంటాయి. దేవునికి స్తోత్రం. ధనవంతుడేమి సామాన్యులేమి సామంతులు ప్రతి ఒక్కరు కూడా దేవుడి మాట వినాలని ఈరోజు మనం వాక్యం విన్నాం. కాబట్టి మనందరూ దేవుడి మాట వింటే దేవుడు మనల్ని అందరినీ దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు 18వ తారీఖు మనకి స్పెషల్ ప్రార్థన ఉంది. దయచేసి మగవాళ్ళు కూడా వినండి. ఎందుకంటే మేము ఈ ఊర్లో అడుగుపెట్టిన రోజు ఎప్పుడండి, మేము స్టార్టింగ్ 91వ సంవత్సరం ఆగస్టు 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఈ ఊర్లో అడిగెట్టాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కొంతమంది సేవకులతో పాటు ఒక వ్యాన్ మీద వచ్చి ఆ ఇంట్లో దీవెనమ్మ ఇంట్లో దిగాము. రోడ్డు మీద సామాన్లన్నీ ఎట్టుకొని, మా సామాన్లు ఏం తేలే. ఎందుకు తేవాలి నేను? ఎందుకు తేవాలి నా సామాన్లు? దేవుడు పిలిచాడు, అయినా నాకు ఇవ్వాలి. ఎవరు పిలిచాడండి? మరి నేను ఒట్టుకొస్తే ఆయన చేసినట్టు ఎలాగవుతుంది? అది నా పద్ధతి. సౌండ్ లేదా? దేవునికి సౌండ్ లేదంట. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను తీసుకొస్తే దేవుడు చేసినట్టు ఎలాగవుతుంది? ఆయన చెయ్యాలి కదా. అందుకే ఏమీ తీసుకురాలేదు నేను. మా ఇల్లు వాకిలంతా అక్కడ వదిలేసాను, సామాన్లన్నీ అక్కడ వదిలేసాను. ఏమీ లేదు. చిన్న వండుకొని సామాన్లు, 2 పిల్లల్ని, మా బట్టలు పట్టుకొని వచ్చాం. అంటే ఎలాగొచ్చామంటే వలసకి వెళ్తారు కదా, ఇప్పుడు శ్రీకాకుళంలో బొబ్బులో పనులకి వెళ్తారు మూటలు కట్టుకొని, అలాగొచ్చాము ఈ ఊరు. దేవునికి స్తోత్రం.
అంటే దేవుడు చెప్పాడు కదా ఊరు వెళ్ళమని, ఆయనే చూసుకుంటాడు కదా. నేను ఎక్కడి నుంచి ఎందుకంటికి వెళ్ళాలని ఉద్దేశంతో మేము ఈ ఊర్లో అడుగు పెట్టాం, విశ్వాసంతో అడుగు పెట్టాం. ఈ ఊరు పద్ధతులు వాతావరణం మాకు తెలదు. ఎవ్వరు నా తాలూకోలు లేరు, నా భర్త తాలూకోలు కూడా ఇక్కడ తెలియదు మాకు. అస్సలు నరం అంటే మాకు తెలదు. కానీ దేవుడు చెప్పాడు కదా అని అడుగు పెట్టిన రోజు, ఆ రోజు కొంతమంది సువార్త చేశారు, ఆ రోజు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి ప్రార్థన చేయడం మొదలెట్టాం, ఇంటింటికి వెళ్ళాం, సువార్త చేసాం. అందరూ చాలామంది పొన్నూరు నుంచి ఇప్పుడు కూడా కొంతమంది వస్తారు, ఈ సర్కస్లు చేస్తారు, చేయరా వాళ్ళు 2 వేసులు 3 వేసులు టెంట్లు వేసుకొని అలాంటి వాళ్ళు అనుకున్నారు ఈ ఊర్లోనే. దేవుని స్తోత్రం. అంటే వీళ్ళు నిజంగా ఎందుకు వచ్చారు? దేవుడు పని చేయడానికి వచ్చారా లేకపోతే దేనికి వచ్చారు? అసలు నిజంగా భార్య భర్తలే కాదా, లేకపోతే ఎవరిని ఎత్తుకొచ్చేసాడా? మా పాస్టర్ గారిని అన్ని ఎంత చాలా మేధావులు అండి బాబు, నరవలకు ఒక దండం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత జ్ఞానం అంటే నిజంగా భార్య పిల్లలేనా కనిపెట్టాలని పెద్ద పెద్ద మేధావులు వెళ్ళారు. మా తాడిచెట్లపాలెం వెళ్ళారు, మా పాస్టర్ గారిని కలిశారు, మా ఇల్లు చూశారు, మా ఫ్యామిలీని చూశారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడవాళ్ళకి చెప్తే అప్పుడు నమ్మారు అనమాట. దేవుని స్తోత్రం. అంటే ఎవరిని పరీక్షించారు వీళ్ళు? మమ్మల్ని. మంచిదే అలా పరీక్షించడం చాలామంది. మేము ఏ స్థితిలో ఉన్నామో, అక్కడ ఎంత వదిలేసి వచ్చామో, మా బంధువర్గాలతో అంత వీళ్ళకి తెలిసింది, లేకపోతే తెలియదు కదండి. అందరిని బట్టి కూడా దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. ఇంటింటికి తిరిగి ఆ పిల్లని ఎత్తుకొని, పిల్లల్ని నడిపించుకొని ఇంటింటికి తిరిగి సువార్త చేసి పత్రికలు ఇస్తే సాయంత్రం వచ్చినప్పటికీ అమ్మలక్కలు ఊసులు, అందుకే చెవులు మంచి చెవులు కాదు. వీళ్ళు వచ్చారు, పిల్లలు ఎట్టుకెళ్ళారు. అడుగుదాం, ఏమ్మా బియ్యం 1 కేజీ వచ్చాయా? దండుకోవడానికి వెళ్ళానని. నాకా దుఃఖం, ఎన్ని డబ్బులు వచ్చాయి అని అడిగితే బాధ. ఏంటి మేము అడుక్కోడానికి వచ్చామా దేవుడు పని చేయడానికి వచ్చానా అని. కానీ దేవుడు మహాకృపను బట్టి అందరూ మారారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అలా ప్రార్థన చేసాం. ఎల్లుండి చెప్పడానికి సాక్ష్యం ఉండదు, అందుకే ఇప్పుడు చెప్తాను. మీలో కొంతమంది దొంగలు రారు, హల్లెలూయా, బద్దకిస్తారు. కాబట్టి ప్రార్థించ, ప్రభు మాకు స్థలం ఇస్తానన్నావు కదా, ఏది స్థలం ఇస్తాను, ఏది ఏది ఏదని అలాగా ప్రార్థన చేస్తాను. ఆత్మ లేవు. అప్పుడు ఫస్ట్ తెచ్చుకున్నాను ఒక 20 కేజీలు బియ్యం, కోట బియ్యం. అవి ఎన్ని రోజులు వస్తాయి? పిల్లలతో పాటు అయిపోతూ ఉన్నాయి. విశ్వాసం లేరు, ఆత్మ లేవు. గిద్యోని గారు ఒక్క ఫ్యామిలీ ఉన్నారు. దేవునికి స్తోత్రం. సండే స్కూల్ రోడ్డు మీద ఎట్టివారు. ఒక 4-5 ఆదివారాలు మాత్రం గిద్యోని గారు ఇంట్లో ఆరాధన పెట్టాం. ఎందుకంటే వాళ్ళ కోడలు ఆ ముసలోడు ఉండోడు కాబట్టి. ఇంకా తర్వాత అలాగే సంతోషం ఫ్యామిలీ యాడ్ అయింది. తర్వాత రెబ్బకమ్మ. ఇలాగా కొంతమంది కుటుంబాలు రావడం దేవుడు మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తే మేము ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సంజీవరావు గారు ఉండేవారు. ఆయన మైక్ వినబడదని నేను ఈ పక్కకు వస్తున్నాను. పైకి వస్తే ఆయన అన్న, బాబు ఇక్కడ యేసుప్రభు మతస్థులు ఉండకూడదు, రాబోతే నెలకు ముస్లిమ్స్ ఇది కడతారు కాబట్టి ఇక్కడ క్రైస్తవులకు చోటు లేదండి అన్నాడు. అంటే సరేలే అనుకున్నాను. ఏం చాలు పాస్టర్ గారికి ఇక్కడ క్రైస్తవులకు చోటు లేదంటే పద్మాలు, మరి దేవుడు మాకు దర్శనం ఇచ్చాడు, ఉత్తితేటి వాగ్దానం ఇచ్చి నీకు ఇంత స్థలం ఇస్తానన్నాడు, నువ్వు సేవ చేస్తానన్నావు 40 రోజులు ప్రార్థనలోని, అది ఉట్టిదా? లేదు, ప్రార్థన చేద్దాను. ప్రార్థన చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ గారి మనసే మళ్ళీ ఇంకోసారి పాస్టర్ గారు, ఈ గిద్యోని గారు అక్కడికి వెళ్తే, ఎక్కడంటే ఇప్పుడు స్టీఫెన్ ఇల్లు ఉంది కదండి, అక్కడ ఆ లైన్ ఇల్లులు ఉన్నాయి కదా, అక్కడ కట్టుకోమన్నారు. అప్పుడు ఆ ఇల్లు లేవు. సంతోషమ్మ గారు మా అరటి తోట మాత్రమే ఉంది అక్కడ, కానీ ఈ ప్లేస్ అంతా ఖాళీయే, ఇల్లు లేవు. అక్కడ కట్టుకోమంటే నేను పాస్టర్ గారు ఈ చిన్నపిల్లని ఎత్తుకొని ఈ పిల్లలు నడిపించుకొని వెళ్ళి గుణపం వేసి తవ్వితే టపాలమని ఒకడు వచ్చి కొట్టాడు పాస్టర్ గారిని. నిలబడిపోయాం. గుణపం నా చేతిలో ఉండిపోయింది, పార ఆయన చేతిలో ఉంది. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ పెడతాం, ఎవడరా నువ్వని అడిగారు. ఇప్పుడు అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది ఏంటండి? ఎవడరా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ కడతావురా అన్నాడు. ఇంకా అలాగ ఉండిపోయాను. కొట్టండి పర్వాలేదు ప్రభువా, మేము బతికితే నీ కొరకే, చచ్చిపోతే నీ కొరకే కదా, ఈ ఊరు పంపించావు, వీళ్ళు కొడుతున్నారు ప్రభు అనుకొని వెనక్కి వచ్చేసాం. అప్పుడు ఆయన అన్నాడు, ఇక ఈ ఊరిలో క్రైస్తవత్వం ఉండకూడదండి, అందుకనే చింతగట్లో నా భూమి ఉంది, ఎకరం భూమి ఇస్తానండి అన్నాడు. నన్ను పాస్టర్ గారు దగ్గరెట్టాడు కానీ చింతగట్లో ఎకరం, ఇప్పుడు ఎకరం తీసుకున్న బాగున్నేమో కోటీసులు అయిపోదు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అయ్యా మాకు ఎకరం భూమి మాకు వద్దు, మాకు నరవలోనే కావాలన్నాం. అయితే కోటనరవలోనే 1/2 ఎకరం భూమి ఇస్తాను చెరువుగట్టు దగ్గర అన్నాడు. అస్సలు వద్దండి అన్నాం. మాకు నరవలోనే చూపించాను. ప్రార్థన చేసాం. నవంబర్ నుంచి స్టార్ట్ చేసాం ప్రార్థన. ఇంకెలాగా మాకు తిండి లేదు ఇక్కడ,
సువార్ చేసి వస్తాను. తిట్లు అనుమానాలు తప్ప రెండోది లేదు. పిల్లలకి ఏదో గెంజకడు తాగేసి ఇంకిద్దరం ప్రార్థన చేయడం మొదలెట్టాం. ప్రభువా నువ్వు చూపించే స్థలం మాకు ఎప్పుడు ఇస్తావని. డిసెంబరు మాకు 24 కల్లా మాకు ఆన్సర్ తలగాలి ప్రభు అనుకున్నాం. ఈలో పండగ వచ్చేస్తుంది కదా, ఊర్లో ఫస్ట్ పండగ అదే 91వ సంవత్సరం క్రిస్మస్ పండుగ జరగడం. ఈలోపు పాలుగారితో మాట్లాడాం. అయ్యా మరి మీ ప్లేస్లో మేము ఆరాధన ఎడతామంటే, అప్పుడు అరటి చెట్లు ఉన్నాయండి, కాయలు వస్తాయని. పోనీ దానికి ఒక 200 ఇస్తాం మేము, ఆ చెట్లన్నీ కొట్టేసి ఆ ప్లేస్ ఇవ్వండి అన్నాం. దేవుని స్తోత్రం. అప్పుడు పాలుగారు అరటి చెట్లన్నీ కొట్టేసి ఆ ప్లేస్ ఇస్తే అక్కడ పెద్ద చెట్టు ఒకటి ఉండేది. ఇప్పుడు అతను మాకు మైకా కట్టాడు 250 రూపాయలకి. ఆయన మైకా పెట్టుకున్నాం. ఆరాధన ఆ రోజు అక్కడ క్రిస్మస్ ఆరాధన జరగడానికి ప్లాన్లు చేసుకున్నాం. 24వ తారీఖు ఉదయానికల్లా ఈ ఊర్లో ఒక అతనితో కబురు వచ్చింది మాకు. ఏంటంటే మిమ్మల్ని పలానా చోటకు రమ్మన్నాడండి. అది ఈ ప్లేసే. ఎలాగుందండి ఇది? అడవి. చూడండి ద్వితీయోపదేశకాండం చూడండి ఒక మాట. మన శుక్రవారం అదే నేను జ్ఞాపం చేసుకున్నాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇది ఒక అరణ్యం మాకు. ఇదేంటండి ఇప్పుడు? తాపకరమైన పాములు, తేళ్ళు, పొట్లు, జర్రులు, నీళ్ళు తాగడానికి నీళ్ళు లేని ప్రదేశం ఇది. రూట్లు లేవు, ఇదంతా అడవి. సాయంత్రం అయితే అడవి పందులు దిగిపోయి ఈ కాలంలో నుంచి అలాగ దిగెళ్ళి అలాగ ఆ బావిలో నీళ్ళు తాగేవారు. అవి ఏంటంటే పురుగులు గట్టని పొలాలకేసే నీళ్ళు అయ్యే వడకట్టుకొని. అంటే పడుకుంటే ఉదయం లెగిసినప్పటికీ మా ప్రాణాలు ఉంటే నీ పని చేత లేదని తీర్మానంతో పడుకుండేవారు అనమాట. ఆ నేలను గోడలు లేవు, పాకేసి వచ్చేసాం. డిసెంబరు 31వ తారీఖుని ఇక్కడ ఆరాధన చేసాం. దేవుని స్తోత్రం. 25వ తారీఖు అక్కడ క్రిస్మస్ చేసాం. 31వ తారీఖు చిన్న ప్లేస్ సదును చేసుకొని పెట్రోమస్ లైట్ పెట్టుకొని ఆ సంవత్సరం 91వ సంవత్సరం 31వ తారీఖును ఇక్కడ ప్రార్థన స్టార్ట్ అయ్యింది. ఇంకా అక్కడి నుంచి చాలామంది హెల్ప్ చేసి పనులు చేసి చిన్న అంటే 3000 తాటాకు పడిన చర్చి కట్టి, అప్పటికే నాకు పెద్ద ఆశ జనం వస్తారని. కట్టిన తర్వాతను ఆ చర్చి గోడలు లేకపోతే ఏం చేయాలి? పర్లేదు వెళ్ళిపోదాం అన్నాను. ఈ చుట్టూ భయంకర అడవి. సాయంత్రం అయితే 4 గంటలైతే మనుషులు కనబడరు. వీళ్ళు మాత్రం వచ్చి బట్టలు ఉత్తుకొని వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు ఈ ఆవులు కాసుకుని గొర్రెలు కాసుకుని వాళ్ళు ఎప్పుడు వస్తారు లేకపోతే లేదు. పెట్ట మనిషి కనబడాలని కూడా భయంకర ప్రదేశం. అప్పుడు ఆ రోడ్డు మీదకి ఊరు కూడా ఎక్కలేదు, అక్కడే ఊర్లో అంతా ఉండేది. హల్లెలూయా. ఆ ప్రదేశాలు ఉంటే సరే 4 సంవత్సరాలు కరెంటు లేకున్నాం. ఎన్ని సంవత్సరాలండి? ఈరోజు ఒక్కరోజు లైట్ లేకపోతే ఉండగలరా? ఫ్యాన్ తిరగకపోతే అబ్బబ్బరాడిపోతాం మనం. కానీ 4 సంవత్సరాలు నిజంగానే నేను ఇప్పుడు ఆలోచిస్తాను. ఒక పిచ్చి మైండ్ దేవుడి కొరకు వచ్చేసాం. ఒక పిచ్చోలాగా వచ్చాం. వెనక ముందు ఏమీ చూడలేదు. దేవుడు చెప్పాడు వెళ్ళిపోతాం, ఆయన పని చేస్తాం, ఆయన సువార్త చేస్తాం, ఆత్మను సంపాదిస్తాం, ప్రార్థన. ఇదే ఆలోచన తప్ప అక్కడ పాము ఉందా, పురుగు ఉందా, కరెంట్ ఉందా ఏది చూడలేదు. 4 సంవత్సరాలు సాయంత్రం వయసులో దీపం బుడ్లు వెలిగించుకున్నారు. శుక్రవారం అయితే పెట్రోమాస్ లైట్ వెలిగిస్తే ఆ ఊర్లో నుంచి ఆ గిద్యోన్ గారు పాలు గారు అలాగ వచ్చినప్పుడు ఆ గంటే మెల్లి లైట్ ఆపేసుకున్నాం. మళ్ళీ కిరసనాలు కూడా మాకు ఇబ్బందే కదా. ఆ దీపం బుడ్లోనే దేవునికి స్తోత్రం. అలాగా ఈ పరిచయం స్టార్ట్ అయింది. దినదినము దేవుడు ఆత్మను ఇవ్వడం మొదలెట్టాడు. కాబట్టి ఇంకా చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. ఈ తాపకార్యమైన తేలి ఎన్నో పాములు నేను కొట్టానండి ఇక్కడ తెలియకుండాన. ఆ ధైర్యం వెలగిచ్చాడో నాకు తెలవదు. తేళ్ళు, పొట్లు, పెద్ద పొట్లు. కానీ ఇక్కడ పెద్ద ఆ చిన్న చెట్లు ఉన్నాయా అంత ఎత్తుని ముళ్ళు చెట్లు ఉండి ఈ చివరికే అసలు ఏది కనబడేది కాదు. అది ఖచ్చితంగా ఆ కృపారావు కొట్టేవాడు. అవి ఎండబెట్టేదాన్ని. ఎండబెడితే సన్నంగా పుల్లలాగా అయ్యి కర్రలు పెట్టి వంట చేసేదాన్ని నేను. దేవుని స్తోత్రం. అంటే ఒక 2-3 సంవత్సరాలు ఆ ముళ్ళు తుప్పలే కాల్చానండి. నీళ్ళు మరగబెట్టుకోవాలన్నా, అన్నం వండాలన్నా అలాగా. అక్కడే పెద్ద పాములు వచ్చి నిజంగా ఆ రోజుల్లో ప్రజలందరూ బాగా కష్టపడ్డారు. పాలుగారేటి, లూదియమ్మేటి, మరి అప్పారావు అంటే దీవునమ్మాల నాన్నగారు కూడా. తర్వాత రిబ్బకమ్మేటి,
మరి సుగుణమ్మేటి వీళ్ళందరూ పాతోళ్ళు, మరి సంతోషమ్మ గోడలు ఎడితే సేవాకులు పెట్టడం, ఇలాగా వీళ్ళందరూ చాలా ప్రేమ అండి. అంటే మా ఊరికి సేవకులు వచ్చారు, వర్షాలు వస్తే 4-5 రోజులు తుఫాను వస్తే గడ్డ ములిగిపోయింది. ఈ మధు కదా, అప్పుడు చిన్న మధు ఉండేది, మనుషులు కొట్టుకుపోతారని సైమానును కృపారావు సైకిల్ వేసి శీలానగర్ వచ్చేవారు. అప్పుడు శీలానగర్ రూట్ కూడా బాగుండేది కాదు. ఆదివారం మేము ఆరాధనకు రావాలంటే ఇద్దరు సైకిల్ మీద వచ్చి మా ఇద్దరిని సైకిల్ మీద కూర్చోబెట్టి తెచ్చేవారు, మెల్లి దిగబెట్టేవారు. అంటే ఎంత ఆసక్తి అంటే అప్పుడు సువార్త కూడా చేసేవారు. డేవిడ్ రాజు ఆటో ఉండేది. ఎందుకంటే ఇలాగ ప్రతి ఒక్కరు కూడా దేవుడు పని చేస్తున్నాం మేము. సేవకులు మా ఊరికి వచ్చారు, వాళ్ళకి మేము సహకారంలో ఉండాలి, వారితో దేవుడి పని చేయాలి, ఆసక్తి వాళ్ళలో ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఉందండి, అదే ఉందా? ఇప్పుడులో ఉంటే ఇప్పటి సంఘం ఎంతో అభివృద్ధి అవుతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు తెలియని ప్రేమ, వాళ్ళకి ఆ ప్రేమ ఉంది, మాకు ఆ ప్రేమ ఉంది. అలాగా అందరూ కలిసి కట్టుకొని ఈ పని ఇంతవరకు చేయడానికి దేవుడు కృపించాడండి. ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడి భద్రపరిచి, అనేకమైన నిందలు అవమానాలు వచ్చినా, ఎదురు దెబ్బలు తగిలినా కూడా దేవుడి వైపే చూసాం. అయితే బ్రాంచీలు కూడా కట్టాం. దేవుడు అన్నాడు, నువ్వు ఉన్న చోట నువ్వు దీవించబడాలి అన్నాడు. ఈ బ్రాంచీలు కూడా మన వాళ్ళకి ఇద్దరికి ఇచ్చాం, మంచిదే. కానీ ఒకసారి నాకు ఒక బాధ వేసింది. మీకు చెప్పానే, మళ్ళీ చెప్తాను. ప్రార్థన చేస్తే, ఎందుకంటే ఇప్పుడు దేవుడు చేసే పని ఏదైనా మనకు కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా? ఉండాలి కదా. మనం ఇప్పుడు చేయలేక, ఎందుకంటే పిల్లకి పెళ్ళి అయిపోయింది, ఇంకా చిన్నపిల్ల ఉంది, ఇంకా పాస్టర్ గారు నేను కదా, ఇంకెందుకు ఇలా అని ఏదో మన సంఘంలో కుర్రోలే కదా అని ఇద్దరికి అభిషేకించి పరిచర్యకు పంపిస్తాం, చేసుకున్నారు, మంచిదే. మనమేం వాళ్ళకి ఒక పైసా మేము పెట్టుబడి పెట్టలేదు, మనమేం భూములు కొనివ్వలేదు, మనం ఏది హెల్ప్ చేయలేదు. కానీ అక్కడ మార్గం చూపించాం మేము. దేవుని స్తోత్రం. ఏం చూపించామండి? ఒకప్పుడు ఈ ఊరికి ఒక అతను మార్గం చూపించాడు కాబట్టి మనం ఇక్కడ నిలబడ్డాం, లేకపోతే ఉంటామేంటి ఇక్కడ. అలాగే ఒక మార్గం చూపించినప్పుడు వాళ్ళకి ఏం కలిగి ఉండాలి? కొద్ది కృతజ్ఞత ఉండాలా వద్దా? ఓరు బాబాయ్, గురువుని ఎదగాలి, వాళ్ళు ఎదగాలనే మా కోరిక. వాళ్ళకి దేవుడు దీవిచ్చాడు, కానీ ఇప్పుడు వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. ఆ విషయంలో నేను బాధపడి, ప్రభువా ఇప్పుడు పాస్టర్ గారు నేను ఎంతో దూరం వెళ్ళి సేవ చేయడం ఏంటి, పక్కనే ఇచ్చేసాం కదని బాధపడితే దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, ఒక స్టోరీ చెప్పాడు దేవుడు. ఏంటంటే మామిడికాయ తిని పక్కన ఇసిరేస్తే అదేమైందంటే, అది నేను ఆ రోజు ఎందుకో కానీ బాగా ప్రార్థన చేశాను, ఏడ్చాను. ప్రభు కొన్ని పరిస్థితులు బట్టి బాధపడితే దేవుడు నాకు ఏం చెప్పండి, ఒక బుక్ చదివినప్పుడు ఇదే స్టోరీ నాకు వచ్చింది. ఒక వ్యక్తి మామిడి పండు తిని బయటికి ఇసిరేస్తే కొన్ని సంవత్సరాలకి ఆ చెట్టు అంతా కాయ వచ్చింది, కాపు వచ్చింది, ప్రజలు తింటున్నారు. ఈ టెంకేసిన వ్యక్తి అదే తోమట వెళ్ళిపోతూ అనుకుంటాడు, ఈ చెట్టు నాదే కదా అంటే, అప్పుడు తిన్నోళ్ళు అంటారు, ఈ చెట్టు నీ కంచిలో ఉంటే నీది, ఇప్పుడు బయట ఉంది కదా, నీది కాదు కదా అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. నా కళ్ళు ఎలిగాయి అప్పుడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, నువ్వెందుకు బలహీనం అవుతావు, అది నీదంటూ నీది, నువ్వు వాళ్ళకి ఇచ్చేదత్త వాళ్ళది, వాళ్ళు చూసినా చూడకపోయినా అనవసరం, కానీ నీ పేరు నీకుంది, నీ ఆశీర్వాదం నీకుంది అనగానే, ప్రభా నన్ను క్షమించయ్యా, ఎందుకు నా తలంపులు కొద్దిగా దురాశకి వెళ్ళయ్యావు, నన్ను క్షమించు అని నేను ప్రార్థన చేసుకోవడం. ఇలాగా ప్రతి విషయంలో కూడా సంఘంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడ్డారు. ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ మరి 30 సంవత్సరాల సేవ ఎందుకు అభివృద్ధి అవ్వలేదంటే, మనలోనే కుట్ర చేసేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరిని పంపాను, ఇద్దరిని పంపితే ఇక్కడి నుంచి ఎంత 10 మందిని తీసుకెళ్ళాడు. ఆ 10 మందితో సంఘం నిండుతారా బాబు? అవునా కదా? మరి ఏరి ఒక అతను వచ్చి ఒక ఆవిడని అన్నాడట, మొన్న తెలిసింది నాకు, ఎదటమ్మా అక్కడికి ఎందుకు వెళ్తాం, మనందరం ఒక క్యాస్ట్ కదా, ఒక కులం కదా, కులానికి నువ్వు సపోర్ట్ ఇవ్వ అన్నాడట. ఆవిడ అన్నదట, అయ్యా అన్నయ్య ఇప్పుడు కులం, కానీ ఒకప్పుడు నా చిన్నపిల్లల నుంచి ఆ సంఘంలో నేను ఉన్నాను, వాళ్ళే మా తల్లి తండ్రి, కులమే సంఘం అన్నదట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఏమంటారంటే, బ్లడ్ మా వదురు కదా, మా అన్నయ్య కదా, మా సెల్లు కదా, ఇలా పట్టుకుపోతే నేనేడు చేస్తానండి, నేనేం చేయగలనా? వెళ్ళిపోయిన తర్వాత మా మరిది పిలిచాడండి, మా అన్నయ్య పిలిచాడండి. నరవలో చుట్టుపక్కల ఉన్న కుటుంబాలన్నింటిలో మన సంఘంలో బాప్తీసు పొందిన అక్కడ కూర్చున్నారు. నేను ఒకటానని, ప్రభువా వాళ్ళు ఎక్కడ ఎదిగినా పిల్లలకు పెళ్లి చేసి పంపించితే నా పిల్లలు అనుకుంటారు, ఎక్కడ ఎదిగినా సరే అందరు నా పిల్లలే. దేవుని స్తోత్రం. కానీ నా సంఘానికి ఎలాగోలా కొత్త వాళ్ళు ఒకరిద్దరని తెస్తాం, నా సేవ ఎలాగే జరగని ప్రభు అని. లేకపోతే మన సంఘం ఎందుకు ఊహించాను బాలకని కూడా అంటే ఇంత జనం వస్తారని. కానీ నాతో కలిసి భోజనం చేసిన తన మడిమని ఎత్తినాను ఉంది బైబిల్లోని. నాతో కలిసి ఉండి నేను సేవిస్తే నా సంఘాన్ని కుళ్ళ చేస్తున్నారు. నేను వాళ్ళేమన్నా నేను, ఎందుకంటే ఆయన పైనుంచి చూసుకుంటాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. నాకు కష్టపడడం వచ్చు, సేవ చేయడం వచ్చు, ప్రార్థన చేయడం వచ్చు. అదంతా నేను ప్రార్థన చేస్తాను, సేవ చేస్తాను. దేవునికి స్తోత్రం. అదొక్కటే తీర్మానం తీసుకుని. డబ్బు లేదు, బలం లేదు, శక్తి లేదు, కానీ దేవుడి దగ్గర ప్రార్థన చేసే వరం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన ద్వారా నా సంఘాన్ని కట్టుకుంటాను చాలు. 100 గొర్రెలుండి 100 మేకలుండి పాలు ఇవ్వకపోతే ఎందుకు? ఒక్క ఆవు ఉంటే చాలు పాలు ఇస్తే పెంచడానికి. నా సంఘంలో ముత్యాలని 10 మంది ఉంటే నాకు చాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న మంద భయపడకు. నా మంద ఎప్పుడు చిన్న మందే, కానీ భయం నాలో లేదు. ఇలాగా మరి ఆ రోజు 18వ తారీఖు కాబట్టి మరి గత ఒక 5-6 సంవత్సరాలు బట్టి మనం 18వ తారీఖు ప్రార్థన పెట్టుకోవట్లేదు. ఈ సంవత్సరం ఎందుకో పెట్టాలని ఒక ఆలోచన మాకు వచ్చినప్పుడు మరి పాస్టర్ గారు బ్యూలో కూడా సరే పెడదామంటే అని అన్నారు. 18వ తారీఖు ప్రార్థన ఉదయం ఉంటుంది, అంటే రేపు సాయంత్రం ఉంటుంది మన సంఘానికి మీటింగ్ లాగా. 18వ తారీఖు మాత్రం వేరే సేవకులు వస్తారు రావడానికి. దయచేసి పిల్లలు మీరు కూడా రండి, వీలైనంత మట్టుకు మానేకండి. మా మీద ఏ మాత్రం అభిమానం ఉన్న ఊర్లోకి దేవుణ్ణి తీసుకొచ్చాం. ఆ కృతజ్ఞతగా అందరూ వస్తే కనుక 18వ తారీఖు అందరూ దేవునికి మహిమకరంగా స్తుతులు చెల్లిద్దాం. దేవుని స్తోత్రం. ఎవరు మర్చిపోకండి, సమయానికి రండి. దేవుడి మాటలు దీవించను గాక. ఒకసారి లెగిసి నిలబడండి.